పాపం ఈ లోపల క్రమంగా పెరిగాడు, పెద్దవాళ్ళని పిలిపించారు, సంస్కారం చేయించారు. ఈ మహాభాగవతోత్తముడైన ఈయన ద్వారా మీ యొక్క పాండవ వంశం గౌరవం చక్కగా లోకములో చాలా కాలం వర్ధిల్లుతూ ఉంటుంది అని చెప్పిన తర్వాత పాండవులంతా కూడా ఆ పరీక్ష మహారాజు పట్టణం కట్టి అక్కడి నుంచి వాడు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఈ మధ్యన తర్వాత ఈ లోపల ఈ భగవంతుడు ద్వారకి వెళ్ళిపోతాడు. చక్కగా వీళ్ళు వర్తిస్తున్న భగవంతుడు కృష్ణుడు రథమెక్కి వెళుతూ ఉంటే కూడా అర్జునుడు వీళ్ళ కూడా ఆ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భగవద్ దర్శనం చేసుకోవడం కోసం మేడలు మిద్దులు ఎక్కి కళ్ళు ఆర్పకుండా ఆ భగవత్ రూపలావణ్యం దర్శించారు. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత మహారాజు గారు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన పృథువిని చక్కగా చేస్తున్నాడట. సౌనక పాండవులు మహాప్రస్థానం చేసిన తర్వాత భగవద్భక్తుడు పరీక్ష మహారాజు బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క బోధనం అనుసరించి ఈ భూమిని పరిపాలింపసాగాడు. మహామహారాజులందరూ కూడా చక్కగా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుల యొక్క సలహాతో వాళ్ళు రాజ్యంలో ఏరలేరు కాబట్టి వాళ్ళ యొక్క కీర్తి కూడా చెప్పుకుంటున్నారు. కానీ మాకు ఎవరి సలహా అక్కర్లేదు, ఎవరి సంప్రదింపులు అక్కర్లేదు, వాళ్ళకి రాజ్యం ఎదుగుతూ ఉంటారు.